ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. టీటీడీ నియమాల్లో భాగంగా జగన్ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటున్నారు మంత్రి వీరాంజనేయ స్వామి. కూటమి డిమాండ్పై రివర్స్ అటాక్ మొదలుపెట్టింది వైసీపీ. మీరు చేస్తున్న ఆరోపణలు నిజాలని నిరూపిస్తే జగన్ డిక్లరేషన్ ఇస్తారని అన్నారు మాజీ ఎంపీ వంగ గీత. ఆ తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని బయట డిక్లరేషన్ సంతకం చేయాలది ఒక సాంప్రదాయం. దానిని గతంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు సంతకం చేసి వెళ్ళారు. ఎన్డీఏ చైర్పర్సన్ ఆ రోజు ఉన్నటువంటి యూపీఐ చైర్పర్సన్ ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా నాకు విశ్వాసం ఉందని చెప్పి సంతకం వేసి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు, నిబంధనలు పాటించమన్నారు, అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకించమని చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది అది జరిగింది కాదు, నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఎందుకెళ్ళా దేవుడు ఏ మతం దేవుడైనా కావచ్చు, దేవుణ్ణి 100కి 100% మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరని నేను చెప్తాను.